అలాగా పూర్వం ఆడపడుచు లాంఛనాలు అనేవి ఒక సరదాగా ఓ ముద్దు ముచ్చటగా ఉండేవి. వివాహంలో బాబు పిల్లాడు నచ్చాడు, పిల్లాడికి పిల్ల నచ్చింది, ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అనేవారు. మిగిలిన విషయాలంటే ఇవే కట్నాలు, కానుకలు, ఆడపడుచు లాంఛనాలు, పానకం బిందెల్లో వెండివి పెట్టాలా ఇత్తడివి పెట్టాలా కూడా మాట్లాడుకునేవారు. బట్టలు కూడా ఏమిటో మాట్లాడుకునేవారు. కొన్ని వేళ చాలా మారిపోయే పరిస్థితులు. అదే అప్పుడు అమాంబాబతు మొత్తం 50,000 అనేవారు. అమాంబాబతు అంటే ఆడపడుచు లాంఛనాలు సహా పానకం బిందెలు సహా అని అర్థం. ఇదే అమాంబాబతు. ఇక మళ్ళీ తర్వాత అది ఇదిని పెంచి పెట్టద్దు. అదే ఒకవేళ కట్నం కనుక తీసుకుని ఉంటే ఆ కట్నానికి సరిపడి వాళ్ళు బంగారం పెట్టాలి. సరిపడి అంటే సరిపడి కాదు, ఇంచుమించుగా పెట్టాలి. కట్నం తీసేసుకుని 10 లక్షల రూపాయలు బంగారం పెట్టకుండా ఎగ్గొట్టేస్తే అమ్మాయికి ఏమీ పెట్టలేదండి మొత్తం మింగేశారండి. ఇలాగ మళ్ళీ ఇవన్నీ కులాలను బట్టి, వర్గాలను బట్టి, ప్రాంతాలను బట్టి రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఏదైనా ఆచారం స్త్రీయుక్తం అధమాధము అన్నారు. అంటే ముట్టుకోవడం అధమాధము అని. స్త్రీ విత్తం దోషం కాదు అక్కడ. ఇంకా ఆడవాళ్ళ సొమ్ము తీసుకుని దాన్ని మగవాడు వాడుకోవడం కంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదు అని చెప్పారు. ఎందుకంటే ఏదో పుట్టింటి వాళ్ళు ఇలా ఆడపడుచు అలకలవనం, లేకపోతే ఒకసారి పసుపు కుంకుమ కింద ఏదో ఇవ్వడం, ఎకరం పొలం రాస్తారు. ఎందుకంటే ఏదో ఈ మొగుడు సరైన వాడు కాదు, ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పిల్ల ఆ ఎకరం పొలం వచ్చే ధాన్యమైనా తిని బతుకుతారు ఆ పిల్లలు. మరి తల్లి అయితే పిల్లలను వదిలేదు కదా, తండ్రి వదిలేసిన అని ఇంత విస్తృతంగా ఇంత లోతుగా ఆలోచించేవారండి పూర్వీకులు. అందుకే పసుపు కుంకాల మీద ఇచ్చారు, పసుపు కుంకాల కింద ఇచ్చేవారండి. ఆ పసుపు కుంకాల కింద ఇచ్చిన వాటిని ముట్టుకోకూడదు. అందుకని ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితృార్జితం, అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధము అన్నారు. అది ఆ విత్త స్వభావాన్ని గురించి చెప్పిన మాట కాదు. ఇది పొరపాటు అర్థం చేసుకోకూడదు. ఆడవాళ్ళని అవమానించారండి. సంస్కృతం తెలియకపోతే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఉత్తమం స్వార్జితం విత్తం. నీకు ఖర్చు పెట్టుకోవాలనిపిస్తే నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకో, సంపాదించుకుని. మధ్యమం పితృార్జనం. తప్పకపోతే ఇంకా ఏదో 25 ఏళ్ళు వచ్చే వరకు విద్యార్థి దశలో ఉంటాం కాబట్టి తల్లిదండ్రుల సొమ్ము ఖర్చు పెట్టచ్చు. అది కూడా మధ్యమం, అత్యవసరమైన వాటికి మాత్రమే. జలసాలు చేయకూడదు. తండ్రిని కానీ తల్లిని కానీ పాకెట్ మనీ ఎక్కువమని అడగకూడదు. పాకెట్ మనీ అంటే ప్రాణరక్షణ అర్థం, ఓ సోడా తాగడానికి. అంతేగాని మనం స్మార్ట్ ఫోన్లు కొనుక్కుందుకు కాదు పాకెట్ మనీ. చూసుకోవాలి. అధమం భ్రాతృవిత్తం. ఇక అన్నగారి సొమ్ము వాడుకోవడం ఉంది, ఇక అది చాలా అది తప్పుడు మార్గం అన్నది. ఎందుకంటే అన్నగారు మన మనిషి అయినా వదిన గారు మన మనిషి కదా, ఆవిడేదో అనుకుంటుంది, ఆ పిల్లలు అనుకుంటారు బాబాయ్ ఇచ్చి మా ఇంట్లో కూర్చుని మొత్తం తినేస్తున్నాడు అంటారు. రకరకాలు వస్తాయి. అందుకని అధమం భ్రాతృవిత్తం అది వాడుకోవద్దన్నారు. స్త్రీవిత్తం అధమాధమం. ఎట్టి పరిస్థితుల్లో అన్నగారి సొమ్మైనా వాడుకోవచ్చు, కానీ భార్య సొమ్ము భర్త వాడుకోవడం చాలా తప్పు అని చెప్పారు. అది ఎటువంటి పరిస్థితులు అంటే పుట్టింటి వారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకోవాలి. భార్య ఉద్యోగం చేస్తుంటే ఆ జీతం భర్త వాడుకోకూడదు అనకూడదు. నా తాత్పర్యం అది కాదు. ఇప్పుడు ఇవాళ భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే ఇద్దరు కుటుంబ ఖర్చులు భరించాల్సిందని ఎవరు మూసుకుని. పూర్వం ఆడవాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేసేవారు కాదు, వారు ఇళ్లకే అంకితమే ఉండేవారు. మరి వారు ఎలా బతకాలి, వారికి ఆర్థిక స్వాతంత్రం ఎలాగా? అందుకని పుట్టింటి వారు ఇచ్చేవారు. ఉద్యోగాలు చేసుకునే కొడుకులు ఎప్పుడో తల్లికి ఇచ్చేవారు, ఏవో పెట్టేవారు. అవన్నీ ఉండడం వల్ల ఆ డబ్బు కూడా వీడిని తీసుకుని వాడేస్తే ఇక వాళ్ళకి ఎలాగా అని అది చెప్పారు. అందుకని ఇవాళ వీరో లక్ష వారో లక్ష సంపాదిస్తున్న ఆ జీతం నువ్వు ముట్టుకుందుకు వీలేదు, నువ్వు కుటుంబాన్ని మొత్తం నువ్వు పోషించుకో, నేను నా పుట్టింటికి పంపిస్తా, లేకపోతే నేను ఎవరినో ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటా అంటే అది కుదరదండి. ఎందుకంటే ఇంటి గృహధర్మం అనేది మానేసి ఉద్యోగ ధర్మంలో మనం చేరినప్పుడు గృహధర్మానికి సంబంధించిన ఖర్చులు బాధ్యతలు ఇద్దరూ సమానంగా భరించవలసిందే. ఎందుకంటే మనం ఇంటికి కేటాయించవలసిన సమయాన్ని మన ఉద్యోగానికి కేటాయించాం కదా. విషయం ఏదైనా కానీ ఎందుకోసమైనా కానీ ఈ ధర్మాన్ని వదిలి ఆ ధర్మంలో ఎక్కువగా మనం ఇంటికి వేళ వంట ఉండేవాళ్ళు కూడా లేరు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తున్నారు, ఇంట్లో వర్రీ పాయింట్ అయిపోయింది ఇక్కడ. మరి అటువంటి వాళ్ళు మళ్ళీ నా డబ్బు నాది అనడానికి వీలేదు, నాది కుటుంబ ఖర్చుల్లో పెట్టాల్సిందే. మొగాడు ఒకటే పెడతాడా? అంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈ శ్లోకాలు వర్తిస్తాయా లేదా అని మనం చూసుకోవాలి. అంతేకాని ప్రాచీన కాలపు ధర్మాలు పట్టుకుని వేళ్లాడడము తప్పే, అలాగని అవన్నీ ఇప్పుడు పనికిరావని మొత్తం తోసేయడము తప్పే. కాస్త విచక్షణ ఉపయోగిస్తే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుస్తూనే ఉంటుంది.